వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఈస్ పవన్. సో మొన్న కుషాయిగూడలో అయితే మీకు ఒక మర్డర్ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, క్లియర్గా మాట్లాడడం జరిగింది. అసలు పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది వచ్చి ఆయాన్ మీద దాడి చేశాడు, ఎందుకు ఆయాన్ చనిపోవాల్సి వచ్చింది, అసలు కారణం ఏంటి, ఈ విషయాలన్నీ నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. నేను షార్ట్గా చెప్తాను, అసలు ప్రాపర్గా ఏం జరిగిందో మొత్తం మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మీ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో కుషాయిగూడలో అయితే అయాన్ ఫ్యామిలీ ఉంటుంది. సో అక్కడ ప్రగతి నగర్ దగ్గరలోనే. సో ఈ శ్రావ్య అనే అమ్మాయితో 3 months బిఫోర్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. సో లిటరలీ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత మళ్ళీ పరిచయం అవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరూ 3 months మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లవ్ అని ఇది చెప్తున్నారు. బట్ మీరు అర్థం చేసుకోండి, నేను వాళ్ళ ఏజ్ చెప్తే మీరు షాక్ అవుతారు. బాబు ఏజ్ 16 సంవత్సరాలు, మొన్ననే 10th అయిపోయింది, కాలేజ్లోకి రాబోతున్నాడు. అమ్మాయి ఏజ్ 13 అయిపోయింది, 13+ అయ్యి, ఇద్దరు మైనర్సే. వీళ్ళకి అట్లీస్ట్ లవ్కి మీనింగ్ కూడా తెలియని ఏజ్లో లవ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అట్రాక్షన్ని లవ్ అనుకుంటున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఉంది. అయాన్ చనిపోవడానికి మెయిన్ కారణం మనీ. ఈ మనీ అనే అతను ఆ శ్రావ్యకి ఇంతకు ముందే బాయ్ ఫ్రెండ్ అంట. మీరు అర్థం చేసుకోండి, 14 ఏళ్ళ పాపకి ఒక లవ్ కంటే ఇంకో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంట. అసలు వినటానికి ఎంత దరిద్రంగా ఉందో చూడండి. వీళ్ళ పేరెంట్ అనొద్దు, నేను లిటరలీ నేను ఈ మాట అంటే చాలా ఆలోచిస్తున్నాను, బట్ తప్పదు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని ఎలా పెంచుతున్నారో ఒకసారి అది చూడండి. 14 సంవత్సరాల పాప, 16 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోవడం జరిగింది. దేనికి? లవ్. ఈ ఏజ్లో వీళ్ళకి లవ్. అసలు ఏంటంటే వీళ్ళిద్దరు చాట్ చేసుకుంటున్నారు కదా. సో ఈ శ్రావ్య అనే అతను, ఆ అమ్మాయి ఆయాను 3 months పరిచయం అయింది. ఇద్దరు లవ్లో, అంటే డైలీ ఫోన్ కాల్స్, చాటింగ్ ఇదైతే నడుస్తుందని చెప్తున్నారు. సడన్గా వీళ్ళిద్దరికి ఏదో చిన్న గొడవ అయిందంట. గొడవ అయినప్పుడు వీళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మనీ అనే అతనికి ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందంట, ఇట్లా అవుతుంది, ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి. వాడు పెద్ద హీరోలాగా ఒక గ్యాంగ్ని వచ్చేసుకొని వచ్చి యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఈ 3 months బిఫోర్, ఈ 3 months గ్యాప్లోనే వీళ్ళిద్దరూ ఆయాన్ని శ్రావ్య లవ్లో ఉన్నప్పుడు మనీతో చాట్ చేస్తుందంట శ్రావ్య. సో ఆయాన్ని చెప్పాడంట, బ్రో నేను ఆ పిల్లతో చాట్ చేస్తున్నాను, ఆ పిల్లకి నాకు ఇష్టం, నువ్వు ఇంకోసారి మాట్లాడకు, నువ్వు చేయకు అని చెప్పేసి చెప్పాడంట. సో చెప్పిన తర్వాత అప్పటికప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది, అందరూ ఓకే. తర్వాత మళ్ళీ వీళ్ళు గొడవ అయిన తర్వాత, శ్రావ్యకి ఆయానికి గొడవ అయిన తర్వాత మళ్ళీ శ్రావ్య వాడికి ఫోన్ చేసింది, మనీ అనే అతనికి చేసి ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు. సో ఎమ్మటే వీడు వచ్చేసి ఇద్దరికి గొడవైంది. ఎవరికి? మనీకి ఆయానికి గొడవైంది, ఫోన్లోనే గొడవైంది. సో గొడవైన తర్వాత రాధిక దగ్గరికి రమ్మని చెప్పారంట. కుషాయిగూడలో రాధిక దగ్గరికి మాట్లాడుకుందాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి. బచ్చా పరుగులు, ఒక్కొక్కడికి మూతి మీద మీసం రాలేదు, ఒక్కొక్కటి గ్యాంగ్స్టర్లు, రౌడీ గ్యాంగ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. సో పోలీసు వాళ్ళు ఒక్కసారి వీళ్ళని అదుపులో తీసుకొని సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఇట్లా జరగదు. అంత దరిద్రమో చూడండి. నడి రోడ్డు మీద రాధిక థియేటర్ దగ్గరికి రమ్మన్నప్పుడు అక్కడ 15 నిమిషాల వరకు బాగానే మాట్లాడుకున్నారంట. నాతో చాట్ చేస్తుంది, నీతో చాట్ చేస్తున్నానంటే 14 ఏళ్ళ అమ్మాయి ఇద్దరితో చాట్ చేస్తుంది. ఒకసారి అసలు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచినారో నాకైతే అర్థం కావట్లేదు. ఫోన్ల వల్ల చాలా చెడిపోతున్నారు. సో ఇద్దరితో చాట్ చేసుకుంటా ఇట్లా జరగడం వల్ల ఇద్దరు గొడవైంది. 15 నిమిషాలు మాట్లాడుకున్నాడు. ఇంకా వెళ్ళే మూమెంట్ అంట, ఆయాన్ అప్పుడే వెళ్ళాలి. సో వెళ్ళాలి అనుకున్న టైంలో వీళ్ళు కాల్ రికార్డింగ్స్ అయ్యో వినిపించిన తర్వాత చిన్న క్లాషెస్ అయ్యి ఆ మనీ అనే అతను ఎవరినో పిలిపించాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. వచ్చి ఇంకా ఆయాన్ని కొట్టడం స్టార్ట్ చేశారు, ఇష్టం వచ్చినట్టు. నడి రోడ్డు మీద కొడుతుంటే ఒక్కడు కూడా ఏంటి ఇదైనా ఆపలేదు. అదేమన్నా నిర్మానుష్యమైన ప్రాంతం అంటే ఏం లేదు, మెయిన్ సిటీ అది. కుషాయిగూడలో మెయిన్ సెంటర్ అది. కనీసం ఆ పిల్లలు బయటికి రావడము, లేట్ నైట్స్ బయటికి రావడము, వీళ్ళ పేరెంట్స్ది 100% ఇందులో పేరెంట్స్దే తప్పు ఉంది. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద గోళాలు చేసుకుంటుంటే అక్కడున్న ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆయంతో పాటు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అయితే పక్కకు లాగేసి వాళ్ళని కూడా కొట్టారని అయితే చెప్తున్నారు. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు. సో కొట్టిన తర్వాత ఏమవుతుంది, ఇంకా కొట్టేసి అప్పటికి ఇక స్థానికులు చూసి ఆపడం జరిగింది. వాళ్ళని ఆయాన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఓపెన్గా చెప్పేశారు, ఆయాన్ బతకడు, ఒకవేళ మేము తీసుకుంటే ఇది పోలీస్ కేసు అవుద్ది, మా వల్ల కాదు అని చెప్పేసి
హాస్పిటల్ వాళ్ళు తీసుకోలేదు. హాస్పిటల్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. హాస్పిటల్ వాళ్ళైతే తీసుకోలేదు. మేబీ ఆయన హాస్పిటల్కి వెళ్ళుంటే బతికే ఛాన్సెస్ ఏమన్నా ఉండేయేమో తెలియదు. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళు తీసుకుని అన్నారని చెప్పేసి అక్కడ టైం వేస్ట్ అయిపోయి ఇంకో హాస్పిటల్కి, లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళినదే. ఆ లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళే లోపే ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్సే కాల్ చేశారు, ఆంటీ ఇట్లా ఆయాన్ చనిపోయాడు రాండి అని చెప్పేసి. వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ బాధ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు పాపం చాలా నిరుపేద కుటుంబం వాళ్ళది. కనీసం 3 పూటలు తినడానికి ఉంటుందో లేదో కూడా తెలియదు. వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోదు. ఆయన ఒక్కడే చదువుకుంటూ కాలేజ్కి, స్కూల్కి వెళ్తూ మధ్య మధ్యలో పనికి, క్యాటరింగ్కి వెళ్తూ ఉంటాడు. ఒక చెల్లి, ఒక తమ్ముడు. అట్లీస్ట్ వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. సో ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత చిన్న ఏజ్లో, తెలిసి తెలియని ఏజ్లో అట్రాక్షన్, ఏదో అమ్మాయిలతో చాట్ చేసి, ఆ ఏజ్ అలానే ఉంటుంది. కనీసం ఏది తెలియలేదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేరెంట్స్, అసలు ఆ పాప కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం, అసలు ఇదంతా ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే షేమ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. వాళ్ళ పేరెంట్స్కి షేమ్ ఇదంతా. కేసు అయిన తర్వాత ఆయన చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత కేసు పెడితే వాళ్ళ పేరెంట్స్ రాలేదు ఇంతవరకు స్టేషన్కి. ఆ అమ్మాయి రాలేదు, ఎవరో వాళ్ళ మేనమామ అంట వచ్చి వీళ్ళకి, ఇది నోట్ చేసుకోండి, సీరియస్గా చెప్తున్నాను నేను, 2 లక్షలు ఇస్తాను వదిలేసేయండి అన్నారంట. ఒక అబ్బాయి ప్రాణం 2 లక్షలకి వెలగట్టాడు అమ్మాయి వాళ్ళ మామ, మేనమామ. ఒకసారి మీరు అర్థం ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారో చూసుకోండి. ఆడ 8 మంది వచ్చి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చెప్తుంటే, పోలీస్ వాళ్ళు మాత్రం 3 ఉన్నారు, 4 ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. ఇంతవరకు ఆ అదుపులోకి తీసుకున్న వాళ్ళని కూడా ఫేస్ చూపించింది లేదు. అసలు వీళ్ళకి ఏం తెలియదు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నాన్న నా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాడు, నాకు న్యాయం జరిగేటట్టు చూడండి బాబు, ఇట్లా ఉంది మా పరిస్థితి, చాలా దీనం, మాకు సపోర్ట్ లేదు అని చెప్పేసి. కొడుకు ప్రాణానికి 2 లక్షలు ఇస్తా, మీరు వదిలేసేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు నెక్స్ట్ డే బక్రీద్, ముస్లిమ్స్ పండుగ అది. ఆయనని పేరు పెట్టుకున్నందుకు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అనమాట. వీడు తీవ్రవాది, జిహాద్, లవ్ జిహాద్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. మిస్టేక్స్ అందరూ చేస్తారు, ఒప్పుకుంటా, ఆయన తప్పే, ఆ ఏజ్లో అమ్మాయిలతో మాట్లాడు. కానీ దాన్ని చంపేంత తప్పు అయితే నేను అనుకోను. అసలు ఆ అమ్మాయి మెయిన్ రీజనే ఆ అమ్మాయి ఇంతవరకు బయటికి రాలేదు. ఆ చంపినోడు ఎవడో తెలియదు. ఆయన చనిపోయాడు. వాళ్ళ పేరెంట్స్కి 2 లక్షలు ఇస్తా మర్చిపోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ చేయడానికి పిలిచారంట. ఎంత దరిద్రంగా ఉందో చూడండి మన సిస్టమ్. పోలీస్ వాళ్ళని బతిలాడుతున్నారంట, మైనర్లు వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయింది అని చెప్పేసి. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీకి ఆయన ఒక పెద్ద దిక్కు, ఒక సపోర్ట్గా నిలబడాలి పెద్ద కొడుకు. చేతికి వచ్చిన కొడుకుని చంపేశారు. సో మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇదైతే డెఫినెట్లీ పాపం వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. దీని వరకు మళ్ళీ ఈరోజు ఒకసారి స్టేషన్కి పిలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటి అని చెప్పేసి ఆయన వాళ్ళతో క్లియర్గా నేను మాట్లాడి తెలుసుకుంటాను. కానీ అర్థం చేసుకోండి, 2 లక్షలకి ఈ వాడి విన్న తర్వాత నాకు అస్సలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, 2 లక్షలు ఇస్తాను మీ కొడుకును మర్చిపోండి చంపేసినా కానీ అని చెప్పేసి. అంటే వాళ్ళ కొడుకు చచ్చిపోయిన వచ్చిన 2 లక్షలతో వాళ్ళు ఫుడ్ కొనుక్కొని తినాలి. ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. 2 లక్షలు అంటే ఒక ప్రాణం వాల్యూ. సో చూడండి, ఇప్పటి వరకు విన్నారు కదా, పాపం తెలిసి తెలియక పిల్లలే ఇట్లాంటి ట్రాప్లో చాలామంది 6th క్లాసు, 4th క్లాసు, 6th క్లాస్, 10th క్లాస్, అసలు వీళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి అమ్మాయి మాట్లాడితే చాలా లవ్ అనుకుంటున్నారు. చాలా ఫ్యూచర్ ఉంది. చదువుకునే పిల్లలకి ఒకటే చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఏది అట్రాక్షన్ ఏది, మీకు లవ్ చేసే టైం రాలేదు ఇంకా. మీకు లవ్ చేసే చాలా ఉంది. చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని అప్పుడు లవ్ చేయండి అమ్మాయిని. ఇష్టం వచ్చినట్టు మీరు 10th చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు లవ్ అనుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని, ఇదంతా అనవసరం. సో చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతాయి. ముఖ్యంగా పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఏ టైంకి బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఏదో కనీ రోడ్డు మీద వదిలేస్తే సరిపోదు. ఇప్పుడు చూడండి, ఒక చేతికి వచ్చిన కొడుకు చనిపోవడం జరిగింది. ఇది పేరెంట్స్ నిర్లక్ష్యమే.
100%. ఆ టైంలో వాళ్ళ అబ్బాయిని పంపించకుండా వదిలేయాల్సింది. ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అని తెలుసుకొని ముందే గద్దిస్తుంటే అయిపోయేది. సో చూడండి ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. ముఖ్యంగా ఇది విన్నారు కదా! అసలు మీకేమనిపిస్తుంది? డెఫినెట్‌లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ.